పిల్లలు, మీ నాన్న రాను అని చెప్పారు కదా, ఎందుకు ఇలా వెయిట్ చేస్తున్నారు? ఇప్పటికే చాలా లేట్ అయింది, మీరు పడుకోవాలి. రండి, తినేసి నిద్రపోదురు గాని. మా నాన్న వస్తారమ్మా. మాకు నమ్మకం ఉంది. మీ నాన్న వచ్చేవారే అయితే ఫోన్లో వస్తున్నాను అని మీతో చెప్పేవారు కదా. ఆలస్యంగా పడుకుంటే మళ్ళీ రేపు స్కూల్ టైంకి లేవలేరమ్మా. నా మాట విని లోపలికి రండి. రండి, రా. మేం రాము. నాన్న వచ్చే వరకు ఇక్కడే ఉంటాం. అమ్మా, నాన్న వచ్చారు. ఎవరికోసం బయట వెయిట్ చేస్తున్నారు? నీకోసమే నాన్న. నువ్వు వస్తావని మాకు తెలుసు. నా కోసం ఇప్పటిదాకా నిద్రపోకుండా ఉన్నారా? అవును నాన్న. కోపంలో నువ్వు నన్ను అరిచినా నేనంటే నీకు ప్రేమ కదా నాన్న. అందుకే ఏదో ఒక టైంలో నువ్వు వస్తావనే ఎదురు చూస్తున్నాం. నీకు ఫోన్లోనే చెప్పాం కదా నాన్న, నువ్వు రాకుండా మేం భోంచేయమని, నిద్రపోమని. శశి, కోపంలో అరిచేశాను, ఏమనుకోకమ్మా. సారీ. ఎక్కువగా కోప్పడే వాళ్ళే ఎక్కువగా ప్రేమిస్తారంట నాన్న, అమ్మ చెప్పింది. బాగా ఆకలేస్తుంది నాన్న. మనం భోజనం చేద్దాం రా నాన్న. రా నాన్న, రండి. రా. నాన్న, నువ్వు భోజనం చేసావా? లేదు. అమ్మ కూడా భోజనం చేయలేదు నాన్న. సరే అయితే మీ ఇద్దరికి ఇప్పుడు మేం తినిపిస్తాం. నా చిన్ని పాదం నీ గుండె పైన ఆటాడుతుంటే నువ్వు మోసావు నాన్న. నీలోని ప్రాణం నాలోన దాచి నిన్నే నాలో చూసావు నాన్న. నీ వల్లే ప్రేమంటే తెలిసింది ఓ నాన్న. నీ వంటే సంతోషం కలిసింది లే నాన్న. నీ చేతుల్లో ఉంటే భయమేది ఓ నాన్న. ఒంటరిగా నేనున్నా, నా ధైర్యం నువ్వేగా. నా నీడలా నా వెనకే ఉంటూనే నడిపావులే నా ముందు దారులే. నా నవ్వులే నీ లోకమంటూనే నా చుట్టూ బంధాలే అన్నావు నాన్న. నాన్న, నువ్వు వచ్చినందుకు థ్యాంక్స్ నాన్న. నువ్వు వస్తావని నమ్మకంతోనే నీకోసం మేం వెయిట్ చేసాం నాన్న. అవును నాన్న, చివరికి నువ్వు వచ్చేసావు. లేదంటేనా నాన్న రాడు అన్న అమ్మ మాటే నిజమయ్యేది. మా మాట అబద్ధమయ్యేది నాన్న. మీ అమ్మ నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంది కనుక, నన్ను నా ప్రేమని అర్థం చేసుకొని ఉంటే మీరిక్కడ, నేను అక్కడ, అర్ధరాత్రి మీకోసం నేను ఇలా రావడం
ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. నాన్న, అమ్మని ఎందుకని అలా కోపంగా చూస్తున్నావు? మళ్ళీ మీ ఇద్దరి మధ్య గొడవ జరిగిందా నాన్న? ఎందుకు మాకు చెప్పా పెట్టకుండా నువ్వు నానమ్మ వెళ్ళిపోయారు? గొడవలేం లేవు నాన్న. నాకు వేరే పని ఉంటే అర్జెంటుగా వెళ్ళాను, అంతే. ముందు మీరు భోజనం చేయండి. నా మీద కోపంతో రావనుకున్నాను యష్. పిల్లల మీద ఉన్న ప్రేమే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. నీ మీదున్న కోపం ఫోన్లో పిల్లలతో నేను అలా మాట్లాడేలా చేసింది. నీ మీద నాకున్న ప్రేమ నీకు వాలిపోయే పొద్దులా కనిపిస్తుంది. పోన్లే, పిల్లల మీద నీకున్న ప్రేమ ఉషోదయం వెలుగులా వికసిస్తుంది. ఆపసిందు నీ నాటకాలు. నిజంగా నా మీద నీకు ప్రేమే ఉంటే పిల్లల బర్త్డే ఫంక్షన్లో ఆ మహిళా మండలి వాళ్ళని పిలిపించి నన్ను మా అమ్మని అవమానిస్తావా? నీలా నేను నాటకాలు ఆడలేను సింధు. మొదటి నుంచి మా అమ్మ వద్దు అని చెప్తున్నా వినకుండా కేవలం పిల్లల కోసం మాత్రమే నీ ఇంటికి వస్తున్నాను. నా పిల్లల కోసం నేనేం చేయడానికైనా సిద్ధమే. నువ్వే మూర్ఖంగా ప్రవర్తించి మా అమ్మ అన్నట్టు పిల్లల్ని మాకు దూరం చేయాలని డ్రామాలు ఆడుతున్నావు. అది ఇందాక ఫంక్షన్లో నాకు క్లియర్గా అర్థమైపోయింది. నువ్వెన్ని నాటకాలు ప్లే చేసినా నా పిల్లలకి నేనుంటా. నాన్నగా వాళ్ళ నుంచి నన్ను ఎవరూ దూరం చేయలేరు. నిజం చెప్తున్నాను యష్, ఆ మహిళా మండలి వాళ్ళని నేను పిలవలేదు. అసలు వాళ్ళు ఎందుకు రిషి, సిసి, రేపు నేను అవార్డ్ ఫంక్షన్కి ఢిల్లీ వెళ్తున్నాను. అక్కడ సెంట్రల్ మినిస్టర్ చేతుల మీదుగా నేను అవార్డు తీసుకుంటాను. ఆ ప్రోగ్రాం టీవీలో వస్తుంది, మీరు చూస్తారు కదా? తప్పకుండా చూస్తాం నాన్న. నువ్వు హీరోలా అలా స్టేజ్ ఎక్కి అవార్డు తీసుకుంటుంటే చూస్తూ మేము ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో తెలుసా? చప్పట్లు కూడా కొడతాం. మీరు హ్యాపీగా ఉండడం కోసం నేనేదైనా చేస్తాను. సరే, ఇంక మీరు వెళ్ళి పడుకోండి, నేను వెళ్తాను. నాన్న, వెళ్ళొద్దు నాన్న. మాతోనే ఉండిపోవా? లేదమ్మా, వెళ్ళాలి. అవార్డ్ ఫంక్షన్ ఉంది కదా, రేపు మార్నింగే ఫ్లైట్. సరే నాన్న, కనీసం ఈ ఒక్క రాత్రేనా మాతో కలిసి ఉండు నాన్న. మా బర్త్డే రోజు మీ మీద అడిగినా కాదన్నానని చెప్పావు కదా నాన్న. ప్లీజ్ నాన్న, ఈ రాత్రికి నేను శశి నీ దగ్గరే పడుకుంటాము. నువ్వు వెళ్ళిపోతే మేము అసలు ఈ రాత్రంతా నిద్రపోము, అలా మేల్కొనే ఉంటాం అసలు. ప్లీజ్ నాన్న, మా మాట కాదనుకోండి నాన్న. ఈ ఒక్క పూట మాతో ఉండండి నాన్న. అవును నాన్న, కావాలంటే రేపిటి నుంచి ఇటే ఢిల్లీకి వెళ్ళండి ప్లీజ్ నాన్న. సరే, అలాగే ఉంటానులే. నాన్న, మీ మీద అడిగినా నువ్వు కాదనవు. నువ్వు వెరీ గుడ్. అభి, అభి,
ఈ టైంలో అబ్బి ఎక్కడికి వెళ్ళుంటాడా? అబ్బి ఈడ కూడా లేడే, మరెక్కడికి వెళ్ళుంటాడా? చెల్లి, ఏంటి ఇక్కడ నిలబడి ఆలోచిస్తున్నావు? ఈ పాలెవరికి? నీ మరిది గారికి ఇద్దామని ఎల్లుండాను. అబ్బి రూమ్ లో లేడక్క. ఇల్లంతా చూసుండాను, ఎక్కడ కనిపించలేదో. ఎక్కడికి వెళ్ళుండారో అర్థం కావడం లేదో. పిచ్చి మొద్దు, ఇంకా అర్థం కాలేదా? మరిది గారు ఇంట్లో లేరు అంటే ఖచ్చితంగా ఆ సింధు ఇంటికి వెళ్ళుంటారు. చెల్లి, ప్రతిసారి నువ్వు సైలెంట్గా ఉంటే పనులు కావు. నీకు ఇదే మంచి అవకాశం. అత్తయ్యని పిలిచి తన దగ్గర ఈ విషయం గురించి గొడవ చెయ్యి. గొడవ చేస్తేనే నువ్వనుకున్నది జరుగుతుంది. దావతా దావతా ఏంటి సంధ్య? మీ అబ్బాయికి పాలు ఇద్దామని వెళ్తే ఆయన రూమ్ లోనే కాదు, ఇంట్లో కూడా ఎక్కడా లేడు. యష్ ఇంట్లో లేడా? ఈ టైంలో వాడెక్కడికి వెళ్తాడు? నువ్వు ఇల్లంతా సరిగ్గా చూసావా అసలా? చూశాను కాబట్టి చెప్తా ఉండండి దావతా. ఎక్కడికి వెళ్ళుంటాడు? ఇంకెక్కడికి వెళ్తాడు? ఆ సింధు దగ్గరికి ఎల్లుంటాడు. పిల్లల బర్త్డే ఫంక్షన్ కి పిలిచి మరీ అవమానించినా ఆయన దాని దగ్గరికి వెళ్తా ఉన్నారు. ఇంకా నేను అబ్బి మీద ఆశలు పెట్టుకొని ఈ ఇంట్లో ఉండి ఏ ఉపయోగమూ లేదు. అమ్మి, మనం వెళ్ళిపోదాం పదమ్మి. మనం వెళ్ళిపోవడమే కరెక్ట్ అమ్మే. మీ అత్తయ్యని పెళ్లి చేస్తానని మాటిచ్చినా అల్లుడు గారికి నీ మెళ్ళో తాళి కట్టే ఉద్దేశమే లేదు. ఎవరికి చెప్పకుండా ఆ సింధు ఇంటికి వెళ్ళాడంటేనే అర్థం అవుతా ఉండాది. ఇదిగో వదినా, నీకు మాకు రుణం తీరిపోయినది. మేము వెళ్ళిపోతా ఉన్నాం. అమ్మే పద పద పదమ్మి. ఆగండి. ఎక్కడికి వెళ్తారు? ఇంత చిన్న విషయాన్ని ఎందుకు పెద్దది చేస్తున్నారు? నేను చెప్తున్నాను, వాడసలు సింధు దగ్గరికి వెళ్ళడు. ఏదో పని మీద బయటకు వెళ్ళుంటాడు అంతే. ఒకసారి అబ్బికి ఫోన్ చేయండి, మీకే తెలుస్తుంది. మధు, అత్తయ్య ఫోన్ తీసుకురా. అలాగే అత్తయ్య. అమ్మ కాల్ చేస్తుంది. నేను సింధు ఇంటికి వచ్చానని తెలిస్తే గొడవ చేస్తుంది. ఇప్పుడు ఎలా? పిల్లల కోసం వచ్చానని చెప్తాను. హలో అమ్మా. రయేష్, ఇప్పుడు నువ్వెక్కడున్నావు? అమ్మా, అది నేను ఎందుకు అలా నీళ్లు నములుతున్నావు? నిజం చెప్పు, ఎక్కడున్నావు? నిజం చెప్పడానికి అబద్ధం దాయడానికి ఇందులో ఏం లేదమ్మా. నీకు ముందే చెప్పాను, నా పిల్లల కోసం నేను ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, ఏ టైంలో అయినా సరే వెళ్తాను అని. ఇందాక నాకు పిల్లలు ఫోన్ చేశారమ్మా. నేను వస్తేనే కానీ భోజనం చేయనన్నారు, లేదంటే పస్తులుంటామన్నారు. పుట్టినరోజు నాడు పిల్లల్ని పస్తులుంచడం నాకు ఇష్టం లేకే బాధ అనిపించి పిల్లల దగ్గరికి వచ్చాను. అది బర్త్డే ఫంక్షన్లో మనల్ని అవమానించకుండా ఉండుంటే మనందరం కూడా పిల్లలతో కలిసి భోజనం చేసేవాళ్లం కదరా.
అంతా నాశనం చేసేసింది. సరే, రిషి శశి భోజనం చేశారా? చేశారమ్మా. నేనే వాళ్ళకి తినిపించాను. మంచి పని చేశావు. పిల్లలు భోజనం చేశారు కదా, ఇంకా నువ్వు అక్కడెందుకు? ఇంటికి వచ్చేసాయి. లేదమ్మా, ఈ రాత్రి ఇక్కడే ఉంటాను. వినుండవు కదా, సింధు మీద ఇంకా అబ్బికి ప్రేమ ఉండదు. పిల్లల్ని వదులుకోలేక ఆ సింధుతో రాజు పడిపోయి ఉంటాడు వదినా మీ అబ్బాయి. రే యష్, ఇంత జరిగినా నీకు సిగ్గు లేదేంట్రా? ఈ రాత్రి దాని దగ్గర నువ్వుండాల్సిన అవసరం ఏంట్రా? నేనిక్కడ ఉంటుంది సింధు కోసం కాదమ్మా, నా పిల్లల కోసం. ఈ రాత్రి వాళ్లతోనే ఉండమని రిషి శశి బతులాడారు. పుట్టినరోజు నాడు వాళ్ళు ఏది అడిగినా కాదన్నని వాళ్ళకి నేను మాటిచ్చాను. నా పిల్లల కోరిక తీర్చకపోతే నేనేం తండ్రిని అవుతాను? ఈ రాత్రి ఇక్కడే ఉండి పొద్దున్నే ఇటు నుంచి ఇటే ఢిల్లీకి బయలుదేరుతానమ్మా. రేపు మార్నింగ్ యష్ అట్నుంచటే ఎయిర్పోర్ట్కి వెళ్తాడా? ఇమ్మీడియట్గా ఈ విషయం ప్రవీణ్కి చెప్పాలి. రే యష్, నా మాట విను. అక్కడొద్దు, ఇంటికొచ్చేసే. అమ్మా ప్లీజ్, ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టుకో. ఇవాళ వాళ్ళ పుట్టినరోజు, వాళ్ళని సంతోషంగా ఉంచడం నాన్నగా నా బాధ్యత. ఈ ఒక్క విషయంలో నన్ను క్షమించమ్మా. నన్ను నమ్మమ్మా ప్లీజ్ అమ్మా. నా పిల్లల కోసమే నేను ఇక్కడికి వచ్చాను, సింధు కోసం కాదు. ఉంటానమ్మా. రే యష్, చూసుండవు కదా అవత, నే చెప్పింది నిజమై ఉండదు కదా. అబ్బి ఇక్కడికి ఎందుకు వస్తారు? అసలు ఎందుకు రావాలి? అబ్బికి సంబంధించిన బంధాలన్నీ అక్కడే కదా ఉండుండాయి. మీతో కూడా అబ్బికున్న బంధము ఇంకా ఎన్ని రోజులు ఉండదో. మిమ్మల్ని కూడా వదిలేసి మీ కొడుకు ఇంకా శాశ్వతంగా ఆ సింధుతోనే ఉండిపోతాడు. గ్యారంటీగా భవిష్యత్తులో ఇదే జరుగుతుంది. సంధ్య చెప్పింది కూడా కరెక్టే అత్తయ్య. మరిది గారికి ఈ ఇంట్లో బలమైన బంధం అనేది ఒకటి ఉంటేనే తన మనసు ఈ ఇంటి వైపు చూస్తుంది. మీరే ఆలోచించండి. నిజమే మధు. యష్ ఆ సింధు దగ్గరికి వెళ్లకుండా ఆపాలంటే ఈ ఇంట్లో వాణ్ణి కట్టిపడేసే బంధం ఒకటి ఉండి తీరాలి. ఒక పని చేద్దాం. యష్ ఆ అవార్డు ఫంక్షన్కి వెళ్లి వచ్చేలోపు సంధ్య పెళ్లికి కావలసిన ఏర్పాట్లన్నీ మనం చేసేద్దాం. వాడు రాగానే సంధ్య మెడలో తాళి కట్టడం మాత్రమే ఉండాలి. మీ అబ్బాయి తాళి కట్టనంటే అప్పుడేం చేస్తావు వదినా? వాడు తాళి కడతాడు, కట్టాల్సిందే. వాడికిక వేరే దారి లేకుండా నేను చేస్తాను. సంధ్యకి యష్కి పెళ్ళైపోయిన తర్వాత ఆ సింధు దగ్గర నుంచి పిల్లల్ని ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. యష్కి సింధు దూరం అవ్వాలంటే సంధ్య యష్ భార్య కావాల్సిందే అసలు. భగవంతుడా, మా తాము నిర్ణయం వల్ల మళ్ళీ ఎలాంటి ప్రళయం వస్తుందో అని భయంగా ఉంది. నువ్వే ఈ పెళ్లి ప్రళయాన్ని ఆపాలి. పడుకుందాం.
ఈ సింధుతో కలిసి నేను ఇక్కడ పడుకోవాలా? పిల్లలు, మీరు మీ నాన్నతో కలిసి ఈ రూమ్లో పడుకోండి, నేను బయట హాల్లో పడుకుంటాను. ఆగమ్మా, నువ్వు బయట హాల్లో పడుకోవడం ఏంటమ్మా? అందరం కలిసి ఇక్కడే పడుకుందామమ్మా. లేదు శశి, నేను బయటే పడుకుంటాను. నాన్న అమ్మకు నువ్వైనా చెప్పు నాన్న, మనతో కలిసి ఇక్కడే పడుకోమని చెప్పు నాన్న. అమ్మ నువ్వు వేరువేరుగా పడుకుంటే మాకు నిద్ర ఎలా పడుతుంది? అవునా అన్న, మీ ఇద్దరూ పక్క పక్కనుంటేనే కదా మేం హాయిగా నిద్రపోతాం. అమ్మా నువ్వు వెళ్ళకమ్మా, ఇక్కడే పడుకో అమ్మా. అవునమ్మా, శశి చెప్పినట్టు మాతోనే ఉండమ్మా. నాన్న ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న. సరే పిల్లలు. మా మంచి నాన్న, మా మంచి అమ్మ. నేను నాన్న పక్కన పడుకుంటాను. లేదు నేనే పడుకుంటాను. లేదు నేను పడుకుంటాను. లేదు నేను పడుకుంటాను. లేదు నేను పడుకుంటాను. లేదు నేను పడుకుంటాను. పిల్లలు అల్లరి చేయకండి, నాన్న ఉదయాన్నే వెళ్ళాలి కదా. రండి. సరే, మీరిద్దరు ఇలా రండి, చెప్తాను. నాన్న హారతి తీసుకో. యష్కి ప్రమాదం జరగబోతోందా? అది ఎప్పుడు ఎలా ఎవరి వల్ల జరుగుతుంది అనేది ముందుగా నీకే తెలుస్తుంది. అది కాదు యష్, నేను చెప్పేది విను. యష్ నా మాట విను. యష్ యష్ రేయ్ ఎక్కడరా, బండి స్టార్ట్ చేయరా. రేయ్ ఎక్కడే, ఎక్కడరా?